టీచర్ ఎమ్మెల్సీగా బరిలో ఉంటా ఆశీర్వదించండి. విద్యారంగ సమస్యలకే ప్రాధాన్యతనిస్తా. ఉపాధ్యాయ అధ్యాపకుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా. కేజీ నుండి పీజీ విద్యా సంస్థల పరిరక్షణకై అండగా ఉంటా. టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయ అధ్యాపక విద్యారంగ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తాము అని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఓ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్య సంఘం, జూనియర్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్, ఇతర సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీగా తాను బరిలో ఉంటానని, బీజేపీ మద్దతు కోసం రాష్ట్ర నాయకులను కలిసి విన్నవించానని, అవకాశం ఇస్తే బీజేపీ మద్దతుతో లేనట్లయితే విద్యాసంస్థల అండదండలతో స్వతంత్రంగా పోటీ చేయడం ఖాయమన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిసి బీజేపీ మద్దతు కోరానని భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 1986 నుండి 38 సంవత్సరాలు మానేరు విద్యా సంస్థలను నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను సమాజానికి అందించాలని తెలిపారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఈ తరుణం లోపల ఒక విద్యావేత్తలు, సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళు, ఒక మంచి హృదయం ఉన్న వాళ్ళు, హ్యూమన్ టచ్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక 86 నుంచి 80 వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. విద్యా సంస్థలు నడుపుకుంటూ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ మనం ఫీజు తీసుకుంటాం, కానీ అవసరం ఉన్న కాడ అర్హులైన వాళ్ళకు కూడా కొద్దిగా ఫ్రీ ఇవ్వడం జరిగింది. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ మనకంటూ ఒక అధికారం, ఒక పద్ధతి అంటూ మనకు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మామూలు సర్వీస్ చేయడం వేరు, ఒక హోదాతో చేయడం వేరు. ఎందుకంటే ఈ రోజు కనుక చూస్తే రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. ఆ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు, ఎటువంటి వాడు, ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, ఆ పలానా వ్యక్తి చెడ్డోడు అయినట్టు కూడా గొప్పవాడు అయిపోయాడు రాజకీయంగా అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఈ దిశగా ఆలోచన చేసి తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది. నాకొకటి ఏంటంటే నమ్మకం, సేవ చేయడానికి ఈ ఉద్యోగం ఒక పదవి అక్కర్లేదు, కానీ ఒక పదవి ఉన్నప్పుడు ఏదైతుందో అటెన్షన్ డ్రా చేసుకోవచ్చు. పలానా వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, లేదా ఒక సీఎం అంటే ఆదర్శంగా తీసుకొని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక హోదాతో పనిచేస్తే బాగుంటుంది. అంటే కొందరికి మనం మార్గదర్శకం చేయవచ్చు అనేటువంటి ఉద్దేశం నేను చూస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఎందుకు చేయాలి, ఎందుకు ఈ పోస్ట్కి రావాలి అనేటువంటి, ఎందుకు నేను ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేస్తున్న విషయం ఏదైతుందో, నేను ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తాను. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నోవడేస్ ఉద్యోగం దొరకడం, చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినంత మాత్రమే హాస్పిటల్ ఏదో గొప్ప అని, లేదా ఆ వ్యక్తులు ఏదో గొప్పదని కాదు. వాటితో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాటితో పాటు వాల్యూస్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ కేవలం ఒక ప్రభుత్వం, ప్రైవేట్ అని కాకుండా ప్రభుత్వంలో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూస్తా ఉన్నాం. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఒకప్పుడు. గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్లు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, ఇప్పటికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కానీ ఈ కాలక్రమేణ ఏదైతుందో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ మంచి సిస్టమ్ అయినప్పుడు ఒక మార్క్, వాళ్ళ కొత్త ప్రపంచంలో కొత్త మార్క్ కోసం మార్పు చేసుకుంటూ ఉన్న వ్యవస్థను కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొద్దిగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిఫరెన్స్ వస్తూ ఉంది. టీచర్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు. ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి పోటీకి ఒక స్కూల్ పెట్టడం, వాటిని తీయడం, ఇలాంటి కొన్ని పరంపర జరుగుతూ నిజంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థ కొంత ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ప్రైవేట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ కూడా నిర్వహిస్తున్నప్పుడు వాటికి సరైన రక్షణ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తా ఉన్నాం ఇక్కడక్కడ. కానీ నేను ఇక్కడ ఏమనుకుంటానంటే, వాస్తవంగా ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతమైన ఫెసిలిటీస్తో ఉన్నాయి, అద్భుతమైన టీచర్లు కూడా ఉన్నారు, మంచి స్కూల్స్. ఒకప్పుడు 1000-100 సంఖ్యలతో నడుస్తున్నటువంటి వ్యవస్థలు చూస్తూ ఉన్నాం. కానీ వీటికి ఇంకోటి ఆల్టర్నేటివ్ పెట్టేసి ఏంటంటే డిస్టెన్స్ ఇస్తాక వెళ్ళకపోవడం, అలాగే ఉన్న వ్యవస్థలు ఎటు కాకుండా అల్ల సంఖ్యలేక ఇళ్ళ సంఖ్యలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకటి ఉన్న వాటినే బలోపేతం చేయాలనేటువంటిది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా టీచర్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఒక సామాన్యునికి, అంటే ఒక సగటు ప్రజానికానికి, పేదవాళ్ళకి ఏదైతే రెండే కావాలి, విద్య, వైద్యం.
విద్య ఇవాళ రేపు కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఉంటే అందరు పెట్టుకోలేరు. ప్రభుత్వ తరపున కూడాను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. దానికి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఏం లేదు, ఉన్నట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మంచి టీచర్స్, సఫిషియెంట్ టీచర్స్ పెట్టి, వాస్తవంగా కొన్ని స్కూల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పాపం కొంతమంది హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నారు, స్కావెంజర్ లేడండి, ఊడ్చడానికి ఒక వ్యక్తి కూడా లేడండి, చాలా ఇబ్బంది అవుతుంది, గడ్డి మొలుస్తుందని చెప్పేసి. దానికి సూటబుల్ వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళకు అపాయింట్ చేసి పెట్టినట్టు స్కూల్ నీట్గానే ఉంటాయి. తప్పకుండా గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అదే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడాను ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, మిడిల్ స్కూల్స్ ఉన్నాయి, టాప్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ స్కూల్స్ మెజారిటీ స్కూల్స్, ఎందుకంటే చాలా తక్కువ వెనుక ఉన్నటువంటి ఏవైతే పేరెంట్స్ ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో వాళ్ళకు కూడా కొద్దిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కొన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఒకట వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చారు, అది అవసరమే కంపల్సరీ. దాంతో పాటుగా స్కావెంజర్స్ అలాట్మెంట్ చేయాలి. ఇంకా కొన్ని సర్వీసెస్ వల్ల కలిసి అవసరం పడతాయి. అలాట్మెంట్ కూడా చేసినట్టు మంచి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ స్కూల్ నడుస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కొన్ని విద్యా సంస్థలలో ఈ అట్లీస్ట్ ఈ కరెంటు తర్వాత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మాత్రం రైతులు ఇచ్చినట్టుంటే ఈవెన్ తక్కువ ఎదుక ఉన్నటువంటి పేరెంట్స్ చదువుకున్నటువంటి